రైట్ కా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ లైవ్ ద్వారా అందిస్తారు. భాస్కర్, మరి బీఆర్ఎస్ వర్క్ విచారణ ముగిసింది, మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దాదాపు 7 గంటల పాటు విచారణ కొనసాగింది. సేమ్ మొన్న హరీష్ రావుకు ఏ విధంగా జరిగిందో అదే విధంగా విచారణ జరిగింది. కానీ కొన్ని సెక్షన్ ఆఫ్ మీడియా మాత్రం కావాలని అక్కడ ఏదో జరుగుతున్నటువంటి ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ కొనసాగిస్తూ లోపల ఏదో భూగోళం భద్రవుతున్నటువంటి క్వశ్చన్స్తో ఇవాళ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు కేటీఆర్ అని చెప్పారు. కానీ అక్కడ ఏం లేదు. కేటీఆరే తిరిగి సిట్ అధికారులను క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. ఎందుకు మీరు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవడం లేదు, ఎందుకు పదే పదే సిట్ అనేటువంటి ఒక సంస్థను చట్టబద్ధంగా ఏర్పాటు చేసి పదే పదే దాన్ని ఎందుకు కొంతమంది సెక్షన్ ఆఫ్ మీడియాకు లీకులు ఇచ్చుకుంటూ ఒక మనిషికి సంబంధించినటువంటి వ్యక్తిగత హరణానికి ఎందుకు పాల్పడుతున్నారు అనేటువంటిది మాత్రం సిట్ అధికారులను ప్రశ్నించారు. అసలు సిట్ ఏర్పాటు చేసిన పర్పస్ ఏంటి, నేను మంత్రిగా పనిచేశాను, నాకేంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధం అనేటువంటి క్వశ్చన్స్తో అక్కడ ఉన్నటువంటి అధికారులు బిగిరి చేశారు. అందరికీ సంబంధించినటువంటి వివరాలు కేటీఆర్ దగ్గర ఉన్నాయి. ఇవాళ ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి నారాయణ రెడ్డి డీసీపీతో పాటు పాల్గొన్నటువంటి అడిషనల్ డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్తో సహా దీన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అయినటువంటి డీఐజీ కావచ్చు, సిపి కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఆయన పూర్తిగా తెలుసుకున్నారు. అసలు ఇది కావాలనే కుట్రపూరితంగా ఒక రకమైనటువంటి సెక్షన్ ఆఫ్ పర్సన్స్ చేస్తున్నటువంటి ఒక హరణం అనేటువంటిది ముందు నుంచి ఆయన ఏది చెప్తున్నారో అదే జరుగుతూ ఉంది. కొద్దిసేపటి క్రితమే జూబ్లీహిల్స్ పిఎస్ నుంచి సిట్ అధికారుల దగ్గర నుంచి బయటకు వచ్చినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి కాసేపట్లో తెలంగాణ భవన్కు చేరుకుంటారు. అక్కడ భవన్కు చేరుకున్న తర్వాత తన సభ్యులందరితో కలిసి ఆయన మీడియాను కూడా అడ్రస్ చేస్తారు. ఇవాళ కేవలం ఒక సినిమా నడుస్తోంది, ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి సినిమా. దానికి ప్రొడ్యూసర్ రేవంత్ రెడ్డి, డైరెక్టర్లుగా పోలీస్ అధికారులు ఉన్నారు, దాంట్లో కో డైరెక్టర్లు, అడిషనల్ డైరెక్టర్లు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి ఇవాళ ఒక సినిమాను వండి వాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో నటీనటులుగా వీళ్ళందరినీ పేర్కొంటూ ఒక సిట్ అనేటువంటి నోటీస్ ద్వారా పదే పదే విచారణకు పిలుస్తూ ఒక 2 సంవత్సరాల సక్సెస్ఫుల్ సినిమాను చూపిస్తున్నారు. దీంట్లో అనేక మంది పోలీస్ అధికారులతో కలిసి అనేక మంది నటీనటులు కూడా దీంట్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 10 ఏళ్ల పాటు అత్యంత గౌరవప్రదంగా వెళ్ళినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఇవాళ ఎందుకు పనికి రాకుండా పోయిందనేటువంటి సంకేతం ఇవాళ కనిపిస్తుంది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు ఇవాళ దేశంలో నంబర్ 1 పోలీసింగ్ ఉన్నటువంటి పోలీసులు కేవలం రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పోస్టింగ్ల కోసం, ట్రాన్స్ఫర్ల కోసం, ప్రమోషన్ల కోసం ఇవాళ కావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అడుగు జాడల్లో నడుచుకుంటూ ప్రభుత్వం చెప్పినట్టు వినుకుంటూ ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు తుంగలో తొక్కుతూ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలను బయట పెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ. మొన్నటిదాకా ఉన్నటువంటి బొగ్గు స్కామ్లో ఇవాళ కొత్తగా మరొక స్కామ్ను కూడా హరీష్ రావు కొద్దిసేపటి క్రితం తెలంగాణ భవన్ వేదికగా బయటపెట్టారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, కార్ రేసింగ్ కేసులతో ఇవాళ ఒక కొత్త రకమైనటువంటి డ్రామాకు తెరతీస్తూ 2 సంవత్సరాల 2 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి శూన్యం, కానీ అవినీతి అక్రమాలు మాత్రం సెంచరీలు దాటిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మంత్రులకు సఖ్యత లేకపోవడం, ఒకరిపైన ఒకరు దుమ్మెత్తి పేసుకోవడం, కమిషన్ల కోసం ప్రభుత్వాన్ని బజారు పాలు చేయడం. ఇవాళ కేవలం 2 సంవత్సరాలు 2 నెలల కాలంలో ఏం జరిగింది అంటే కేవలం కమిషన్ల కోసం కకృతి పడుతున్నటువంటి ప్రభుత్వ అధికారులు, విదేశీ ట్రిప్పులు, దమ్మిడి ఆదాయం లేదు, రూపాయి పెట్టుబడి లేదు. దీది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చదువుతోంది. దీన్ని ప్రశ్నిస్తున్నటువంటి తరుణంలో పెట్టుబడులకు సంబంధించినటువంటి అక్రమాల విషయంలో కావచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తెలంగాణ ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్తూ ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా మేము నిలబడి ఉంటామని చెప్తున్నటువంటి పార్టీగా ఇవాళ అనేక అవినీతి అక్రమాలను ఎమ్మెల్యేల నుంచి, మాజీ ఎమ్మెల్యేల నుంచి జరుగుతున్నటువంటి అక్రమాలను వెలికితీస్తున్నటువంటి క్రమంలో కేటీఆర్తో సహా అందరికీ నోటీసులు ఇచ్చేటువంటి క్రమం కొనసాగుతోంది. కానీ ఇవాళ ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితంగా చట్టం, న్యాయం అనేటువంటిది ఉంటుంది. బయటకు వస్తున్నటువంటిది పదే పదే బీఆర్ఎస్ పార్టీ నమ్ముతోంది. బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ ఇచ్చినటువంటి అడుగుజాడల్లో ముందుకు వెళ్తున్నటువంటి గులాబీ సైనికులుగా ఇవాళ దాన్ని నిలబెట్టుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అవుతుంది. ప్రజలను మనసు గెలిచిన, మన్నలను పొందినటువంటి పార్టీగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాలే ధ్యేయంగా 10 ఏళ్ల పాటు సమైక్య రాష్ట్రంలో లేనటువంటి, మిస్ అయినటువంటి అభివృద్ధిని చూపించుకుంటూ తెలంగాణ ప్రజలను ప్రగతి బాటలో ముందుకు తీసుకెళ్లినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఒక్క అవినీతి కూడా చేయకుండా ఇవాళ కడుపు కట్టుకొని పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్మెత్తిపోవడానికి ఇవాళ కేవలం తాత్కాలికమైనటువంటి ఆనందంతో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులను ఉపయోగించుకొని ఒక దమనకాండను కొనసాగిస్తోంది. ఇవాళ జూబ్లీహిల్స్లో వాహనదారుల నుంచి ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇవాళ ఇక్కడికి వస్తున్నటువంటి బీఆర్ఎస్ మద్దతుదారులు ఖచ్చితంగా కేటీఆర్ విచారణకు వస్తారని తెలిసి కూడా వాళ్ళు ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్ట్ చేయడం, ఇక్కడికి వస్తున్నటువంటి వారిని గుర్రలు గుంజుకుపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ పోలీసుల దమనకాండ ఏంటి అనేటువంటి
ప్రశ్నిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని రాత్రికి రాత్రి నాయకులను అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేవలం స్కాములు చేసేటువంటి కాంగ్రెస్గా మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. 2 సంవత్సరాల 2 నెలలుగా 15 సంవత్సరాలుగా అధికారానికి దూరమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆకలితో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల రక్తాన్ని తాగుతూ ఇవాళ అవినీతికి పాల్పడుతుందనేటువంటిది బీఆర్ఎస్ పార్టీకి ఉండబద్దలు కొట్టినట్టు చెప్తా ఉంది. దీంట్లో భాగంగానే అనేక రకాల అవినీతి కార్యక్రమాలను బయటపెడుతున్న సమయంలో దాన్ని ఇవాళ సీరియల్ ధారావాహిక కార్యక్రమాల్లాగా చూపెట్టడానికి దావోస్ నుంచి వారి ముఖ్యమంత్రి వచ్చేంత వరకు ఇక్కడ ఈ ఎపిసోడ్లు కొనసాగించాలనేటువంటి నేపథ్యంతోనే పోలీసుల డైరెక్షన్కి వచ్చినటువంటి సందర్భంలోనే ఈ రకమైనటువంటి వేధింపులకు గురి చేస్తున్నారు. అనేక రకాల అవినీతి ఆరోపణలు చేస్తూ దాన్ని బయటపెట్టినటువంటి జర్నలిస్టుల పైన కేసులు పెట్టడం, మీడియా సంస్థల పైన కేసులు పెట్టడం, బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టడం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి కింది స్థాయి కార్యకర్తలైన వేధింపులకు గురి చేయనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏం జరిగినా ఎట్లా ఉన్నా ఖచ్చితంగా రాబోయే రోజులలో ప్రజలు వీటన్నింటినీ గమనిస్తున్నారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్తానని చెప్పి ఇక ఫోన్ ట్యాపింగ్ విషయానికి వస్తే ఇవాళ ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏం చెప్తుందో అనేటువంటి విషయాన్ని కూడా మంచి 160 CRPC కింద ఒక పర్సన్ని విట్నెస్ కింద పిలిచి ఆ విట్నెస్ కింద పిలిచేటువంటి క్రమంలో కనీసం న్యాయవాదిని కూడా లోపలికి అలో చేయనటువంటి కుటిల నీతి. ఇవాళ చట్టాలను న్యాయస్థానాలను పక్కన పెట్టేసి న్యాయస్థానాలు ఇస్తున్నటువంటి ఏవైతే జడ్జిమెంట్స్ ఉంటాయో వాటిని కూడా పక్కన పెట్టి ఇవాళ కేవలం కక్షపూరితమైనటువంటి ధోరణిలాగానే ఇది కొనసాగుతుంది తప్ప ఇది ఎక్కడా కూడా చట్టానికి న్యాయ వ్యవస్థకు లోబడి ఈ విచారణ జరగడం లేదు. సిట్ అనేటువంటిది కేవలం వేధించేటువంటి ఒక అస్తంలాగా ఉంది తప్ప ప్రజలను అదేవిధంగా ఇవాళ నిజాయితీ తెలుసుకునే వాళ్ళకు మాత్రం ఇక్కడ కూడా సరైనటువంటి వివరణ ఇవ్వనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రజల కోసం పోరాడతామనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. దాదాపు 7 గంటల పాటు కేటీఆర్ను విచారించినా ఇంతవరకు దాంట్లో ఏం తెలియదు. కేవలం గతంలో హరీష్ రావు చెప్పినట్టు 1 అవర్ పిలవడం, 1 అవర్ తర్వాత వెళ్ళిపోవడం. కానీ వాళ్ళ కేటీఆర్ తీవ్రంగా దీనికి క్వశ్చన్ అడిగినటువంటి పరిస్థితి. ఎందుకు మీరు చట్టబద్ధత కలిగినటువంటి సిట్ను పదే లీకుల ద్వారా కొంతమంది మీడియా ద్వారా మా వ్యక్తిగత హరణానికి పాల్పడుతున్నారు, దీని ద్వారా మీకు ఏమొస్తుంది? కానీ ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఏర్పడినటువంటి దేశంలో రాజ్యాంగమే ఫైనల్, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. దానికి లోబడి మాత్రమే మీరంతా పనిచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు. మొన్న మాకుంది, వాళ్ళ వేరే వాళ్ళకు రావచ్చు, రేపు మళ్ళీ మాకు రావచ్చు. కానీ మీరు వ్యక్తిగతంగా ఇంత హరాస్మెంట్కి చేయడం మాత్రం కరెక్ట్ కాదు. దీన్ని వెంటనే ఆపివేయాలనేటువంటిది కూడా ఆయన చెప్పారు. ఈ లీకులు ఆపకపోతే రాబోయే రోజులలో ప్రజల నుంచి ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పేటువంటి రోజు వస్తున్నటువంటి కూడా కాంగ్రెస్ పార్టీకి ఆయన చెప్పారు. మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో ఆయన మీడియాని అడ్రస్ చేస్తారు. అడ్రస్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపిస్తోంది. సిట్ అధికారులు ఏం క్వశ్చన్స్ అడిగారు, ఎవరెవరిని కూర్చోబెట్టి అడిగారు, మళ్ళీ రమ్మన్నారా, రమ్మంటే ఎప్పుడు రమ్మన్నారు, నోటీస్ సబ్ చేస్తారా, ఇంకెవరికైనా పిలిచే అవకాశం ఉందా? ఖచ్చితంగా మరి కాసేపట్లో ఆయన మీడియా ముందు అడ్రస్ చేసే సందర్భంగా ఆయన వివరించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.